హాయ్ హలో వ్యూవర్స్, ఈరోజు మనము మిరియాల చారు చేయబోతున్నాము. మిరియాల చారు చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది. ఇందుకు గాను మనము 2 టమాటా పళ్ళు, కాస్తంత చింతపండును తీసుకొని బాయిల్ చేసుకుందాము. బాయిల్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టి ఇందుకోసము కొన్ని మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి తీసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలి. మరి మెత్తగా ఉంటే టేస్ట్ అంతగా బాగోదు కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా కచ్చాపచ్చగా దంచుకుంటే బాగుంటుంది. దీనికోసం మనము ఈ చింతపండు, టమాటా మిశ్రమాన్ని బాగా మెత్తగా చేతితో మెత్తగా పిసికి దాన్ని పక్కన ఉంచుకోవాలి. ఓ బౌల్లో కొద్దిగా ఆయిల్, అందులో కొంచెం ఆవాలు, ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఈ గుజ్జు మొత్తం, టమాటా చింతపండు గుజ్జు మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇందులోనే కాస్తంత ఉప్పు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, మనం దంచుకున్న మిరియాల మిశ్రమాన్ని వేసుకొని బాగా ఉడికించుకోవాలి. అంతేనండి, మనకు మిరియాల చారు రెడీ అయినట్లే. ఇది ఆరోగ్యం బాగాలేనప్పుడు కానీ, మంచిగా నోరు బాగాలేనప్పుడు కానీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఓకేనండి, బాయ్.